Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. మిడిల్ ఈస్ట్ వార్ నుంచి ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్న వేళ శాంతి ఆశలు చిగురిస్తున్న తరుణంలో ఇరాన్ తన పాత వైఖరిని ప్రదర్శించింది. అగ్రరాజ్యం అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం ఒప్పుకున్న గంటల వ్యవధిలోనే ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. శాంతి మంత్రం పఠిస్తూనే ఇటు యుద్ధ తంత్రాన్ని ప్రయోగించి ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది. 2 వారాల పాటు తాత్కాలికంగా యుద్ధానికి పులి స్టాప్ పెట్టాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఇరాన్ ఉల్లంఘించడంతో పశ్చిమాసియా మరొకసారి ఇప్పుడు రణక్షేత్రంగా మారింది. అమెరికాతో కుదిరిన ఒప్పందాన్ని గౌరవించి ఇజ్రాయెల్ యుద్ధానికి విరామం ప్రకటించింది. కానీ ఇరాన్ మాత్రం ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ భారీ స్థాయిలో దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ సైన్యం అందించిన సమాచారం ప్రకారం గంట వ్యవధిలోనే ఇరాన్ 3 సార్లు క్షిపణులను ప్రయోగించింది. శాంతి దిశగా వేస్తున్న అడుగులను ఇజ్రాయెల్ను ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటుందని విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హార్మోజ్ జలసంధిని తెరిచే కీలకమైన షరతుపైన ట్రంప్ ఇరాన్లోని మౌలిక సదుపాయాలపై దాడులను వాయిదా వేశారు. అయితే ఇరాన్ మాత్రం తన మొండి వైఖరిని వీడకుండా ఒప్పందాన్ని తుంగలో తొక్కి క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల దాటికి జెరూసలేం, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. క్షిపణుల పేలుడు శబ్దాలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. టెల్ షెవ్ పట్టణంలో 2 బాలురులు ఈ దాడుల్లో గాయపడడం ఇరాన్ చేస్తున్నటువంటి దాడుల తీవ్రతను తెలియజేస్తుంది. ఇజ్రాయెల్ వద్ద ఉన్నటువంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తంగా ఉండి శత్రు క్షిపణులను గాల్లోనే కూల్చివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే ప్రాణ నష్టం ఊహించని స్థాయిలో ఉండేదని విశ్లేషకులు భావిస్తున్నారు. సైనిక హెచ్చరికల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రజలను వెంటనే బాంబు షెల్టర్లలోకి వెళ్లాలని కూడా ఆదేశించింది. ఇక ఇరాన్ వైఖరి వల్ల ఇప్పుడు మళ్ళీ యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఒప్పందం జరిగిన వెంటనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఇరాన్ నమ్మక ద్రోహానికి పరాకాష్ట అని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ ఘటనతో ఇజ్రాయెల్ సైన్యం హైలైట్ ప్రకటించింది. ట్రంప్ ఇచ్చిన గడువును ఇరాన్ సద్వినియోగం చేసుకోకుండా రెచ్చగొట్టే చర్యలకు దిగడంతో ఇక ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇరాన్ వైఖరిని ప్రపంచ దేశాలు సైతం తప్పుపడుతున్నాయి. యుద్ధాన్ని ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఇరాన్ క్షిపణులతో సమాధానం చెప్పడం దాని దూకుడు స్వభావానికి మరోసారి నిరూపించిందంటూ చెప్తున్నారు. ఇక ఈ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏదేమైనా కూడా 2 వారాల పాటు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో పూర్తిగా సీజ్ ఫైర్ జరిగి శాంతి చర్చల వైపు అడుగులు పడుతున్నటువంటి తరుణంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యుద్ధం ఇక ముగిసిపోతుంది, 15 రోజుల్లో పూర్తిగా ఒక కంక్లూజన్ రాబోతుంది అంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ యొక్క సీజ్ ఫైర్ జరిగినటువంటి గంటల వ్యవధిలోనే ఇరాన్ భారీ స్థాయిలో క్షిపణుల ప్రయోగం చేయడం అనేది మరొకసారి ఉద్రిక్త పరిస్థితులకు కారణంగా మారింది.